A:B ఈక్వల్ టు 4:5 అన్నాము. C:B ఈక్వల్ టు 2:3 అన్నాం. అయితే మనకి A:B:C కావాలి. చాలామంది స్టెప్ మెథడ్ చేస్తారు. స్టెప్ మెథడ్లో A:Bతో ఎండ్ అయింది కాబట్టి సెకండ్ రేషియో B:Cగా ఉండాలి. కానీ అలా లేదు కాబట్టి మార్చుకొని స్టెప్ మెథడ్ చేయొచ్చు. లేదా ఏమీ మార్చుకోకుండా ఈ రేషియోలో కామన్గా ఉన్న వాళ్ళు ఎవరు? B కదా. సో ఇక్కడ B 5 ఉంది, సెకండ్ రేషియోలో B 3 ఉంది. ఆ రెండు ఈక్వల్గా ఉండాలి. ఉంటే మనకు సరిపోద్ది. లేవు కాబట్టి ఈ 3ని తీసుకెళ్ళి ఎక్కడ ఇంటూ చేద్దాం. ఈ ఫస్ట్ రేషియోలో ఉన్న Bని తీసుకొచ్చి ఎక్కడ ఇంటూ చేద్దాం. చూడండి 3 × 4 అనేది ఏంటి? 4 అనేది A కదా. సో 3 × 4 12 అనేది A అవుతుంది. సేమ్ అలాగే 3 × 5 ఎంత? 15 కదా. సో 3 × 5 అనేది B అవుతుంది. 15. సేమ్ ఇప్పుడు 5 × 2 ఇదేంటి Cనా? సో 5 × 2 ఎంత అంటే 10, అది C అవుతుంది. సో మన A:B:C ఎంత అంటే ఇది. ఈ క్వశ్చన్ కానీ మీకు అర్థమైనట్లయితే నేను క్వశ్చన్ చేయండి. B:A ఈక్వల్ టు 4:7 అన్నాను. నెక్స్ట్ C:B ఈక్వల్ టు 2:5 అన్నాను. అయితే నాకు A:B:C ఎంతో సాల్వ్ చేసి వీడియోలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.